హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. ఈరోజు నేను ఒక 4 కేజెస్ చికెన్ పులావ్ని ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకనేది నేను లాస్ట్లో చెప్తాను. దానికి ఒక రీజన్ ఉందన్నమాట. ఇంత క్వాంటిటీ అయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా. ఎలా వస్తుందో అనుకున్నా, బట్ టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట. అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈజీగా చేసేయచ్చు. నేనైతే ఈజీ వేలో చేస్తున్నాను అనమాట. సో అందరికి అర్థమయ్యేలాగా వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసేసుకోండి. మీకు నచ్చితేనే ట్రై చేయండి, ఓకేనా? సో ఇక్కడైతే ఫస్ట్ నేను చికెన్ని ఫ్రెష్గా కడిగి తీసేసుకున్నాను. ఇక్కడ నేను 3 కేజెస్ చికెన్ తీసుకున్నాను. 4 కేజెస్ రైస్కి 3 కేజెస్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేయడానికి నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను పసుపు యాడ్ చేసుకున్నాను. ఒక పసుపు 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. అంటే కేజీకి 1 స్పూన్ లాగా యాడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఒక 4 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ మళ్ళీ మనం మధ్యలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అల్లం యాడ్ చేసుకుంటున్నాను. అల్లం అయితే ఒక 8 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం కూడా ఒక 8 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. నాకు 8 స్పూన్స్ సరిపోలేదనిపించి మళ్ళీ ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే టోటల్గా 10 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. సో చెప్పాను కదా, నాకు కారం సరిపోలేదనిపించి ఇక్కడ యాడ్ చేసుకున్నాను అనమాట. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే మా ఇంట్లో ఉన్న ఈ కప్తో మెజర్మెంట్ చేసుకుంటున్నాను. ఇలా 2 కప్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. పెరుగు వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పీసెస్కి అంతా పడుతుందన్నమాట. మనం ఫస్ట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పడతాయి అన్నమాట. సో ఆ తర్వాత నేనైతే ఇక్కడ మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఇవి ఒక 2 కప్స్ అంతా పుదీనా తీసుకున్నాను. ఒక 10 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. ఒక కప్ కరివేపాకు, ఒక కప్పు కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. వంట ఈజీగా చేసుకోవాలంటే ఏం లేదండి, జస్ట్ మనం ఒక చిన్న పని చేస్తే చాలన్నమాట. అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకోవాలి. ఎవరైనా హెల్ప్ తీసుకోవాలన్నమాట. అంటే మన ఇంట్లో ఉంటారు కదా. ఇక్కడైతే మా హస్బెండ్ నాకు హెల్ప్ చేశాడు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కట్ చేసి ఇచ్చాడనమాట. అవన్నీ పక్కన పెట్టుకోవాలి. అంతా ప్రిపేర్ చేసుకొని ఒక దగ్గర కూర్చుంటే మనకి చాలా ఈజీగా మంచిగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. వంట చేయడానికి కూడా ఈజీగా చేసేయచ్చు. నేను చెప్పింది కరెక్టేనా? మరి మీరేమంటారో నాతో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఇక్కడ మీతో షేర్ చేసుకోవాలి. ఈ వంట నేను ఎందుకు చేస్తున్నానంటే, ఈరోజు ఫుడ్ పంచిపెడదాం అనుకున్నాం అనమాట. అంటే ఎక్కువనే ప్రిపేర్ చేయాలి, బట్ చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ఒక 4 కేజెస్ రైస్ వరకే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ ఎక్కువ వంట పెట్టుకుంటే అసలు బాబు అస్సలు వినడనమాట. వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, అన్నీ ముట్టుకుంటాడనమాట. అండ్ స్టవ్ దగ్గరికి కూడా వస్తే ప్రాబ్లం అవుతుందని ఫాస్ట్గా ఈ కొంచెమే ప్రిపేర్ చేసాము. ఇప్పుడు కూడా అసలు చేస్తామనుకోలేదు. బాబుని పడుకోబెట్టి చేసామన్నమాట. వాడైతే పడుకున్నాడు కాబట్టి మాకు సరిపోయింది, చేయడానికి వీలైంది. లేదంటే అసలు ఈ చిన్న వంట కూడా అస్సలే కంప్లీట్ అవ్వకపోవు, చాలా లేట్ అయ్యేది. ఇక్కడ నేను చికెన్ మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టి బియ్యం కొలుచుకుంటున్నాను. ఇక్కడ మా ఇంట్లో ఈ చెంబుతో 2 చెంబులు పోస్తే 1 కిలో అనమాట. సో అలా నేను కొలుచుకుంటున్నాను 4 కేజెస్ వరకు. అండ్ ఈ వంట ఎందుకు చేస్తున్నాము అనే రీజన్ ఏంటి అంటే, నేను 2 ఇయర్స్ బ్యాక్ ఇదే రోజు కన్సీవ్ అయ్యాను అనమాట. ఇదే డేట్ రోజు. సో అలాగే ఈరోజు మా మామయ్య చనిపోయిన రోజు కూడా. అందుకే మేము ఫుడ్ ప్రిపేర్ చేసి పంచిపెట్టాలి కొంతమందికైనా అని ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా ఎక్కువ ప్యాకెట్సే, ఒక 100 ప్యాకెట్స్ వరకు చేయాలని ఉండే, బట్ బాబు సహకరించాడని ఇలా చేస్తున్నామన్నమాట. నెక్స్ట్ టైం మంచిగా ఉంటే మళ్ళీ చేస్తాము.
ఈ పని లాస్ట్ ఇయరే చేయాల్సింది, బట్ అప్పుడు నేను బాలింతను కాబట్టి చేయలేదన్నమాట. ఈసారి కూడా మిస్ అవ్వదని ఇలా 4 కేజెస్ వరకైనా ప్రిపేర్ చేస్తున్నాము. బాబు ఉన్నాడు కాబట్టి, అంటే ఎవరి హెల్ప్ తీసుకోకుండా కూడా చేయడానికి మేమే చేయాలని అనుకున్నామన్నమాట. అందుకే ఇలా చేస్తున్నాము. అసలే చేయకపోవడానికి కొంచెమైనా చేసి పంచడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా! సో, అందుకే మేమైతే చేస్తున్నామన్నమాట. మళ్ళీ చేయలేదని బాధపడకుండా మాకు తోచినంత, మాకు వీలైనంత చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని చేశాము. మీలో ఎవరైనా కూడా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే చిన్న నుండి కూడా స్టార్ట్ చేయొచ్చు. అప్పుడే కదా మనకి ఇంకా అలవాటయిపోతుంది. తర్వాత ఫర్దర్‌గా ఎక్కువ వంట కూడా ఎలా చేసి పంచొచ్చు అనే ఒక ఐడియా అయినా వస్తుంది. అలా అనుకునే మేమైతే స్టార్ట్ చేసాం. ఇక వంట విషయానికొస్తే నేనిక్కడ 5 కేజెస్ గిన్నె తీసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేస్తున్నాననమాట. ఈ కప్‌తో అయితే నేను ఒక కప్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక హాఫ్ కప్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి, బిర్యానీ మసాలా అనమాట. ఇక్కడ నేను అన్నీ చూపిస్తున్నాను కదా, అవన్నీ వేసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. నేనైతే ఇక్కడ అనాస పువ్వు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బండ పువ్వు అంటారు కదా, సో అది ఇవన్నీ వేసుకున్నాను అనమాట. మీరు కావాలంటే బ్లాక్ ఇలాచి, ఇంకా మీకు ఏవి బిర్యానీ మసాలా అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక 10 ఆనియన్స్ బిగ్ సైజువి చాప్ చేసి వేసుకుంటున్నాను. ముందే నేను రెడీ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, సో ఇలా అవి వేసుకొని మంచిగా వేయించాలన్నమాట. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. టమాటోలు కూడా ఒక 10 యాడ్ చేస్తున్నాను అనమాట. టమాటోస్ కూడా నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ ఇప్పుడు మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు టమాటోస్ అన్నీ మగ్గనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుందన్నమాట. టమాటోస్ మంచిగా మగ్గుతాయి. సో ఆయిల్ అనేది సపరేట్ అయినప్పుడు మనము ఇలా చికెన్ని ముందే కలిపి పెట్టుకున్నాం కదా, సో అది చికెన్ అంతా మనము యాడ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి చికెన్ చూడండి ఉడికిపోయింది. తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ షాహీ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను, ఒక 3 స్పూన్స్. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ అయితే బిర్యానీ ఫ్లేవర్ మంచిగా వస్తుందన్నమాట. సో ఇది కంపల్సరీ వేయండి, స్కిప్ చేయకండి అసలే, ఓకేనా. ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. ఇవి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఆ తర్వాత మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి అలా ఉంచేయండి. టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకొని కింద మాడుతుందో లేదో చూసుకొని కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఇక్కడ రైస్ యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మా తమ్ముడు హెల్ప్ చేశాడనమాట. నాకు అది వేయడానికి రాలేదు, సో అందుకే మళ్ళీ లేట్ అవుతుంది, కింద మాడిపోతుందని రైస్ యాడ్ చేసాము. ఒక్కసారి యాడ్ చేసామన్నమాట. ఈ రైస్ నేను ముందే కడిగి నానబెట్టుకున్నాను. సో రైస్ వేసాక మళ్ళీ మంచిగా ఇలా కలుపుకొని ఎసరు వేసుకోవాలి. ఇక్కడ మేము రైస్ మొత్తం ఒకటేసారి యాడ్ చేయడం వల్ల వాటర్ కూడా, అంటే రైస్లో నానబెట్టుకున్న రైస్లో ఉన్న వాటర్ కూడా అందులోకి వెళ్ళిపోయాయి. సో అందుకే ఈసారి నేను ఇక్కడ తగ్గించి వేసుకుంటున్నాను. నేను 8 చెంబుల రైస్ తీసుకున్నాను కదా, సో అందుకే నేను ఇక్కడ 14 చెంబుల వాటర్ తీసుకున్నాను అనమాట. సో మీరు కూడా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని ఎసరు కరెక్ట్గా వేసుకుంటే మనకి అన్నం కరెక్ట్గా ఉడుకుతుంది. మొత్తం ఎసరు వేసుకున్న తర్వాత ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మళ్ళీ చూస్తున్నాను అనమాట, ఎలా వస్తుందో ఏమో అని. అంటే మళ్ళీ ఫస్ట్ టైం కదా ఇలా
4 కేజెస్ వండడం. కింద మాడిపోతుందేమో అని చెక్ చేస్తున్నాను అనమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ లాస్ట్ వరకు చూసుకుంటూ చేశానన్నమాట. బట్ ఫైనల్గా అయితే సూపర్ వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండే, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక టెన్షన్ ఉండే మంచిగా ప్రిపేర్ చేయాలని అనిపించింది. ఎవరికైనా పెట్టేటప్పుడు మంచిగా ఉంటేనే పెట్టాలి కదా. సో మళ్ళీ వాళ్ళు తిన్నప్పుడు మంచిగా ఫీల్ అవుతే మనకి మంచిగా అనిపిస్తుంది. అందుకని నేనైతే టెన్షన్ పడుతూ చేశానన్నమాట. సో ఫైనల్గా అయితే బాగా కుదిరింది. మీకు ఇక్కడ ఒక దగ్గర చూపిస్తాను చూడండి. పీసెస్కి కూడా మంచిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయిపోయి టేస్ట్ అనేది పీసెస్కి కూడా పట్టింది. అండ్ రైస్ కూడా మంచిగా పొడి పొడిగా వచ్చిందనమాట. సో నేనైతే చాలా హ్యాపీ. మా బుడ్డోడైతే మేము వంట చేస్తుంటే మధ్యలోనే నిద్ర లేచాడనమాట. సో వాళ్ళ డాడీ ఎత్తుకొని ఇంతసేపు వీడియో తీస్తూ ఉన్నాడు. సో ఫైనల్గా వాడైతే అస్సలు మాట వినట్లేదు. ఆ స్టవ్ దగ్గరికి ఉరికొస్తున్నాడు. వాళ్ళ డాడీ వాడిని ఆపుకుంటూ వీడియో తీశాడనమాట. సో ఫైనల్గా చూసారు కదా, ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్నాం అనమాట. మా బుడ్డోడికి పాలు తాగించి ఆ తర్వాత ప్యాకింగ్కి కూర్చున్నాం. ఇక్కడ నేను దీంతో మెజర్మెంట్ అనుకొని అన్నిట్లలో ఈక్వల్గా రావాలని ఇది అనుకున్నాను. బట్ అది సరిపోలేదన్నమాట. సో అందుకే ఇక ఒకసారి చూసుకొని తర్వాత మళ్ళీ ప్యాకెట్స్లో సెట్ అయ్యేలాగా మొత్తం ప్యాక్ చేసుకున్నాము. ఇక్కడైతే మా మెలిన్ కూడా ఇక్కడ కూర్చున్నాడు అనమాట ప్యాక్ చేయడానికి. సో వాడితో అట్లా వేయిద్దామని ఒక్క ప్యాకెట్లో అలా వేయించాను అనమాట చెయ్యి పట్టుకొని. సో వాడు చూడండి ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సో అలా మొత్తం ప్యాక్ చేసుకునే వరకు చీకటి అయిందనమాట. కొంచెం స్లోగానే చేసాము. ఫుల్ వేడిగా ఉంది రైస్ అయితే. సో ఆ తర్వాత ఇక అందరికీ పంచిపెట్టామన్నమాట. టోటల్గా మాకు ఒక 36 ప్యాకెట్స్ వరకు అయినాయి అంతే. 7:30 వరకు అట్లా బయలుదేరి వెళ్ళి వాటర్ ప్యాకెట్ కూడా యాడ్ చేసామన్నమాట. ఒక వాటర్ ప్యాకెట్, ఒక ఫుడ్ ప్యాకెట్ అలా ఇక్కడ రోడ్ సైడ్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పంచిపెట్టాము. అండ్ హాస్పిటల్ ముందు ఎవరైతే బస్ స్టాప్స్లలో ఉంటారో ముసలి వాళ్ళకు కూడా చూసి పంచిపెట్టాము. ఆ వీడియో క్లిప్స్ అన్నీ మిస్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ ఒక్క దగ్గర సిగ్నల్ పాయింట్ దగ్గర ఇలా బెలూన్స్ అమ్ముకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళకి పంచిపెట్టామన్నమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంత తక్కువ ఫుడ్ ప్రిపేర్ చేసి కూడా పంచిపెడుతూ వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకుంటున్నారని మీలో ఎవ్వరు అనుకోకండి. నేను ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే మాలా ఎవరైతే అనుకొని డ్రాప్ అవ్వకుండా, అంటే కొంచెమే డబ్బులు ఉండి కొంచెమే ఫుడ్ ప్రిపేర్ చేసి పంచిపెట్టడం వేస్ట్ అని చెప్పేసి ఎవరైతే డ్రాప్ అవుతారో అలాంటి వాళ్ళకి ఒక మోటివేషన్లా ఉంటుంది. అంటే అక్కడే ఆగిపోకుండా ఫుడ్ ప్రిపేర్ చేసి కొంతమందికైనా పంచిపెడితే బాగుంటుందన్న కాన్సెప్ట్లో వీడియో తీసామన్నమాట, అప్లోడ్ చేస్తున్నాము. సో ఎవరైనా సరే ఎక్కువ క్వాంటిటీకి ప్రిపేర్ చేయలేకపోయినా కనీసం కొంతమందికైనా పంచిపెట్టడానికి ట్రై చేయండి. అప్పుడే మనకు అలవాటు అయ్యి ఇంకా ఫర్దర్గా ఎక్కువ చేపిస్తాం, మనకి అలవాట్లా అయిపోతుంది. అండ్ వాళ్ళ కడుపైనా నిండుతుంది కదా, ఒక 20 మెంబర్స్ అయితేంది, 30 మెంబర్స్ అయితేంది, వాళ్ళ కడుపైనా నిండుతుంది కదా ఆ పూట. సో అలా ఆలోచించుకొని ట్రై చేస్తారన్న